తెలంగాణను వరుణుడు కాటేశాడు. అవును, ఒకవైపు అల్పపీడన ప్రభావంతో, ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్లో ఖచ్చితంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఇటువైపు దక్షిణ తెలంగాణ, మరోవైపు అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్లకల్లోలం మాదిరిగా అల్లకల్లోలం ఏర్పడినటువంటి సందర్భాన ఖచ్చితంగా ఇటు ఉత్తర తెలంగాణ వెరసి తెలంగాణ అంతటా కుంభవృష్టి అయితే కురుస్తోంది. గత కొన్ని గంటలుగా, గత రాత్రి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేని వర్షాలతో నిజంగా మరీ ముఖ్యంగా హైదరాబాద్ అయితే అస్తవ్యస్తంగా మారిపోయింది. ఒకవైపు వినాయక చవితి పండుగ వేళ, మరోవైపు ఎక్కడ కూడా బయటికి చిన్న మొత్తం నిర్మానుష్య ప్రదేశాలుగా మారిపోయినటువంటి సందర్భం, మరోవైపు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి సందర్భం, మరోవైపు ఉత్తర తెలంగాణ విషయానికి చూసుకుంటే కనుక అపార నష్టం, భారీ నష్టం మిగిల్చింది. ఒకవైపు అంటే 2018 విషయాన్ని చూసుకోవాలి. ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ సీఎంగా ఉన్న టైంలో హైదరాబాద్ ఏ విధంగా విపత్తు సంభవించింది అనేటువంటి ఆ రోజు సంఘటనలు ఇప్పటికీ కూడా చాలామంది మర్చిపోలేరు తెలంగాణ వాసులు. సో అలాంటి సంఘటన ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిజంగా జరిగింది అని అంటే కనుక ఖచ్చితంగా మనకు విజువల్స్ తెలుస్తున్నాయి. ఎందుకంటే ఒక ఉప్పెన మాదిరిగా వచ్చేసిందా సముద్రం అంతా కూడా ఓళ్ళ మీద పడిపోయింది అని అంటే కనుక ఎస్, అదే కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కార్లు కొట్టుకుపోవడం, మనుషులు కూడా కొట్టుకుపోవడం, అనేక తండాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు తండ్రి మహాప్రభు అంటూ కూడా చాలామంది నిరాశ్రులు అయిపోయి ఎవరికి వాళ్ళు వాటర్ ట్యాంకులు ఎక్కి తమ యొక్క ప్రాణ రక్షణ కోసం ఎక్కినటువంటి సందర్భాలు ఇప్పుడు ఆల్రెడీ విజువల్ చూస్తున్నాం. స్టేట్లో ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్ అలాగే నేషనల్కి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి పటిష్టంగా గత 4 రోజులుగా వాళ్ళు ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అధికార యంత్రాంగానికి కూడా ఆల్రెడీ మీకు సెలవులు కూడా రద్దు చేసేస్తున్నాం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు పెట్టి మరీ కూడా ఎక్కడెక్కడ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినటువంటి సందర్భంలో కొద్దో గొప్ప మేర ఖచ్చితంగా దాని యొక్క ఫలితం కూడా ఈరోజు కనిపించిందని అంటే కనుక ఎస్, ఆస్తి నష్టం అయితే ఎవరు ఏమీ చేయలేరు, ప్రాణ నష్టాన్ని అయితే నిలువరించగలిగారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటే కనుక ఎస్, ఇప్పుడు అదే అనిపిస్తోంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, అమీర్పేట్, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, హైత్ నగర్, మేడ్చల్, షామీర్పేట్ ఇలా తదితర ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి కూడా వర్షం కురుస్తోంది. ఈరోజు బుధవారం, రేపు గురువారం, ఇలాగా ఆదివారం వరకు సుమారుగా 4 నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా సాక్షాత్తు ఐఎండీ భారత వాతావరణ కేంద్రం వెల్లడించినటువంటి పరిస్థితి. మరోవైపు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ఖచ్చితంగా ఇటు ఉమ్మడి రంగారెడ్డి, మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఖచ్చితంగా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి సందర్భం. చాలా అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా అంటూ కూడా ఇటువైపు గ్రేటర్ హైదరాబాద్ వాసులకైతే ఇప్పుడు ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి సందర్భం. సో దీనికి సంబంధించి ఎంటైర్ ఇన్పుట్స్ ఇవ్వడానికి మా యొక్క జిల్లాల ప్రతినిధులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ అయితే ఎక్కడైతే అపార నష్టం వాటిల్లిందో, ఎక్కడైతే వరుణుడు బీభత్సం సృష్టించాడో ముందు ఆ జిల్లాకి వెళ్దాం. ఎస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి విషయానికి వస్తే కనుక ఇప్పుడంతా కూడా కామారెడ్డి అయితే నిజంగా అతలకుతలం అయిపోయినటువంటి పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్లో పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఎస్ గంగారెడ్డి, వాట్ ఈస్ ద ఇన్పుట్స్? రాత్రి కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా జలమయమైందని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసినాయి. వర్షాలు కురిసిన నేపథ్యంలో పూర్తిగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారత వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే కామారెడ్డి జిల్లాను ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించింది భారత వాతావరణ శాఖ. అందులో భాగంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు, ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం నమోదైన నేపథ్యంలో భారీగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. నాగిరెడ్డిపేటలో, అదేవిధంగా నిజాం సాగర్ లో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బిక్నూరు, దోమకొండ, అదే పిట్లంలో 17 సెంటీమీటర్లు, నాగిరెడ్డిపేటలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఆ ప్రాంతంలో ప్రజలు బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై కొన్ని ప్రాంతాల్లో రహదారులు ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితి. నిజాం సాగర్ వద్ద రోడ్డు పైన బాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ బొగ్గు గుడిసే ప్రాంత వాసులందరూ కూడా ఆ ప్రాంతంలో నీటిలో చిక్కుకున్న పరిస్థితి. దానికి అందరికి సంబంధించి అదైతే జాతీయ రహదారి 44 వద్ద ప్రవేశిస్తున్న అదే బిక్నూర్ వద్ద రోడ్డుపై నీరు ప్రవహించడం రహదారి కూడా ఆటంకం ఏర్పడిందని చెప్పవచ్చు. మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో ఒక తిమ్మారెడ్డిపల్లి వెళ్లే రహదారి వెంట కోళ్ల ఫారం ఉంది. ఆ కోళ్ల ఫారం లో కూడా నీళ్లు రావడంతో భారీగా అక్కడ కోళ్లు నష్టపోయినట్లు ఆ రైతు చెప్తున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు
కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు 11 ఎత్తేసి గోదావరిలోకి మంజీరా నది ద్వారా గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి. అందులో భాగంగానే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 8 గోట్ల ద్వారా 40,000 క్యూసెక్స్ల నీటిని కూడా గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి. ఎందుకంటే రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురిసిన పరిస్థితుల్లో లోతట్టు ప్రాంత ప్రజలన్నీ కూడా నీటిమయమై, దాంతో పాటు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఇప్పటికే, అదేవిధంగా దానికి సంబంధించిన ఎస్పీ కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కూడా ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కేంద్రంలో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా సమీపంలో ఉన్న రాజంపేట మండలం అరగొండలో ఒక్కసారిగా 2 గంటల లోపే 24 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఆ ప్రాంతం కూడా జలమయమైంది. అక్కడ వర్షం కురిసిన నేపథ్యంలో పూర్తిగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దానికి అంతకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. సీతాయిపేట, భీమేశ్వరం వాగు ఉధృతంగా, అదేవిధంగా కన్నాపూర్ వాగు ఉధృతంగా పారడంతో పల్వంచ వాగు, దాంతో పాటు సంగీతం వాగు మధ్యల చెరువు కూడా భారీగా పొంగి పొరుతున్న పరిస్థితి నెలకొంది. దాంతో పాటు భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాను ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నా ఆ వర్షం నీరంతా కూడా సింగీతం ప్రాజెక్ట్ లోకి రావడం, సింగీతం ప్రాజెక్ట్ వద్ద రోడ్డు తెగిపోయిన పరిస్థితి నెలకొంది. దాంతో కురవడం ఒక్కసారిగా 2 గంటల్లోనే 24 సెంటీమీటర్ల వర్షం కురవడం, అరగొండలో ఆ ప్రాంత నీరు అంతా కూడా నిజాం సాగర్ వైపు, ఇటు బిక్నూరు వైపు రావడంతో బిక్నూరు వైపు ఉన్న జాతీయ రహదారి అంతపల్లి దగ్గర నీట మునిగింది. జాతీయ రహదారి పెద్ద రాకపోకలకు అంతరాయం కలిగింది. అదే వైపు ఇటు ఆ అరగొండ నీరు కూడా ఇటు నాగిరెడ్డిపేట, అదే వైపు నిజాం సాగర్, బిట్లం మండలాల వైపు వస్తుండడంతో పూర్తిగా ఆ నీరంతా కూడా నిజాం సాగర్ ప్రాజెక్టులు వస్తుంది. ఆ ప్రాంతంలో కూడా ఏదైతే బొగ్గు గుడిసె దగ్గర కూడా వాగు పొంగి పోలడంతో ఆ ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారందరినీ కూడా రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజాం సాగర్ ను 11 గేట్లు ఎత్తి మంజీరాలకు నీరు వదలడం ద్వారా ఆ నీరంతా కూడా గోదావరి ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా 8 గేట్లు ఎత్తి 40,000 క్యూసెక్స్ల నీటిని గోదావరిలోకి వదిలిన పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పుడు వర్షం కూడా కురుస్తున్న పరిస్థితి నెలకొంది. మరి 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. నేపథ్యంలో భారీగా వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. కామారెడ్డి పట్టణంలో 8 కార్లు 12 బైకులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బొగ్గు గుడిసె వద్ద ట్యాంకర్ పైన 10 మంది చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణంగా కాలనీలన్నీ వాగులుగా తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా అరగొండలో 28 సెంటీమీటర్ల వర్షం కురవడం, పూర్తిగా కామారెడ్డి వైపు ఆ నీరంతా రావడంతో కామారెడ్డి పట్టణం అంతా జలమయమైందే చెప్పచ్చు. కామారెడ్డి పట్టణంలో జిఆర్ కాలనీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు నీట మునిగిన ఇల్లు, హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా నీట మునిగింది. దాంతో పాటు నీటి ప్రవాహానికి భారీగా వాహనాలు అయితే కొట్టుకుపోయాయి. దానివల్ల ప్రజలు అస్తవ్యస్తంగా అవుతున్న పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీములు కూడా అందరినీ కాపాడేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై భారీగా నీరు నిలవడంతో వాహనాలని దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఆ చిక్కుకున్న 10 మంది కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడ కంటిన్యూ అవుతున్నాయా? ఎంతమంది రెస్క్యూ బృందం రంగంలోకి దిగడం జరిగింది ప్రస్తుతం అక్కడ? సచిన్, పిట్లం మండలం ఏదైతే బొగ్గు గుడిసె వద్ద ట్యాంకర్ పైన 10 మంది ఎవరైతే చిక్కుకున్నారో వారి కోసం రెస్క్యూ టీం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంది. అక్కడ నుండి వారిని కాపాడేందుకు అవసరమైతే హెలికాప్టర్ ను కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. పూర్తి స్థాయిలో వారందరినీ కాపాడుతామని చెప్పి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతానికి ఏదైతే బొగ్గు గుడిసె దగ్గర చిక్కుకున్న వారి ప్రాంతానికి వెళ్ళడానికి వాహనాలు కానీ ఆ ప్రాంతానికి ఎక్కడి నుండి కూడా 3 దారులు కూడా మూసుకుపోయిన పరిస్థితి. కేవలం ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సమీపంలో ఉన్న ఆ ప్రాంతం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అక్కడికి రెస్క్యూ టీం అయితే అక్కడికి వెళ్లేందుకు బోట్ల ద్వారా వెళ్లేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ట్యాంకర్ పైన ఉన్న 10 మందిని రక్షించే తీరుతామని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. దాంతో పాటు కామారెడ్డి పట్టణంలో కూడా పూర్తిగా జిఆర్ కాలనీ నీట మునిగింది. ఆ నీట మునిగిన కాలనీలన్నీ కూడా పూర్తిగా కామారెడ్డి నుండి నీరు అయితే బయటకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు విజువల్స్. ప్రతిదీ కూడా 10 కార్లు 12 బైక్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి నీళ్ళ నెలకొంది. దాంతో పాటు బిక్నూరు మండలం తలమట్ల వద్ద ఏదైతే రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వచ్చే రైల్వే ట్రాక్ అది. ఆ ప్రాంతంలో కూడా ప్రతినిత్యం ట్రైన్లు
తిరుగుతున్న పరిస్థితి. ఆ ప్రాంతంలో ట్రైన్ ట్రాక్ కొట్టుకపోవడంతో పూర్తిగా ఆందోళనకు గురవుతున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఒక్కసారిగా చెరువులు నిండడం, కుంటలు నిండడంతో ఒక్కసారిగా ఆ కుంట తెగిపోవడం, కుంట పైన ఉన్న ఆ ట్రాక్ ఒక్కసారిగా ట్రాక్ నుండి నీరు కిందికి రావడంతో పూర్తిగా ఆందోళన చెందుతున్నారు ఆ ప్రాంత ప్రజలు. రైల్వేకు మాత్రం సమాచారం అందించారు. అక్కడ ఉన్న తల్లమట్ల రైల్వే స్టేషన్ కు ట్రైన్లు రాకుండా వారి సమాచారం ఇవ్వాలని చెప్పి సమీప గ్రామస్తులు చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఉదయం 11:30 గంటల నుండి భారీగా వర్షం కురవడం, ఒక్కసారిగా 2 గంటల్లోనే 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. ఎస్, ప్రస్తుతం ఇప్పటివరకు మన నిజామాబాద్ ప్రతినిధి గంగిరెడ్డి ఆయన చెప్పినట్టుగా ఏ రకంగా ఉందో మనం వాస్తవ రూపం మనం విజువల్స్లో చూస్తున్నాం. అంత విధ్వంసకర పరిస్థితులు, రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. కనీసం నీడ లేకుండా నిజంగా మొత్తం అంతా కూడా ఇళ్ళన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కామారెడ్డి విషయానికి వస్తే నిజంగా బాధాకరం. అసలు జనజీవనం కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి, అయోమయ పరిస్థితి. రేపటి రోజు ఏమిటి, వాళ్ళు ఇప్పుడు తినడానికి ఏమిటి, అసలు వాళ్ళ పరిస్థితి ఏమిటనేది తలుచుకుంటే నిజంగా మానవీయ కోణంలో చూస్తే నిజంగా బాధేస్తోంది. నిజంగా ఒక విషయానికి వస్తే కనుక కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే కూడా మూసివేశారు. జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యాన ఆ రోడ్డు మూసివేసేశారు అధికారులు. సో ఈ క్రమంలో కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్ళేవారు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అక్కడ ఉండేటువంటి ఒక స్థానికుడు ఒక వీడియో బయట అయితే మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీకు ఆ వీడియో కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్లే నేషనల్ హైవే మీద ఉన్నాము. జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది. దాదాపు 25 కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు బండ్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు. దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరినీ కూడా కామారెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది. ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేసుకొని ప్రజలందరూ ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము. సో ఇది పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి ఈ రకంగా ఉంటే నెక్స్ట్ కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో పరిస్థితి ఎలా ఉందో అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ అందివ్వడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, వాట్ ఈస్ ద ఇన్పుట్స్? గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇప్పటికే వాగులు మొక్కలు పొర్లుతున్నాయి. ఇటీవల కాలంలో ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా నిజామాబాద్ మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలతో ఇటు ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్ట్ ఉంటుంది, అది అప్పర్ మోనేరు, దానికి సంబంధించినటువంటిది. అలాగే కామారెడ్డి నిజామాబాద్ నుంచి కూడా సైతం పెద్ద ఎత్తున ప్రవాహం వస్తున్నది. దీనిలో పశువులు కాకపోతే తమ పశువుల వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు దానిలో పడి కొట్టుకుపోయినటువంటి ఒక వ్యక్తి నాగయ్య అనేటువంటి పశువుల కాపరి గల్లంతైనట్టుగా సమాచారం అందుతుంది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే స్థానికులు, స్థానిక అధికారులు, కుటుంబ సభ్యులందరూ గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కన్నీరు మొన్నీరుగా విలపిస్తున్నారు. ఇటు మరొక వైపు రామగుండం ప్రాంతంలో సైతం వర్షం విస్తృతంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో సైతం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. మొత్తం మీద ఒకవైపు గత రాత్రి నుంచి కూడా చిరుజల్లులతో మొదలైనటువంటి వర్షం ఒక్కసారిగా అధిక వర్షం, భారీ వర్షంగా మారినటువంటి పరిస్థితి గమనించాల్సి. దీంట్లో అప్రమత్తమయ్యారు అధికారులు. ఇప్పటికీ ఇటు ధర్మపురి ప్రాంతానికి వచ్చేసరికి కడెం ప్రాజెక్ట్ నుంచి దిగువ ప్రాంతానికి రావడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి దిగువ ప్రాంతానికి నీటిని వదిలేశారు. దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ధర్మపురి
ప్రాంత ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించడం జరిగింది, ప్రజలకు సూచించడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా గత రాత్రి నుంచి విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఏదైతే పాత ఇళ్లున్నాయో వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఖాళీ చేయాలని చెప్పి సైతం అధికారులు సూచించడం జరిగింది. ఎందుకంటే చంద్రశేఖర్ మాట్లాడుకుందాం. ప్రస్తుతం గల్లంతైన వ్యక్తికి సంబంధించి ఆచూకీ ఏమైనా దొరికిందా? ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయా? అక్కడ అధికారులు ఏమంటున్నారు? గల్లంతైన వ్యక్తికి సంబంధించి డీటెయిల్స్ లేకపోతే దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయంటున్నారు అక్కడ అధికారులు? సచిన్, మీరు అన్నట్టుగా నాగయ్య అనేటువంటి పశువుల కాపరికి సంబంధించినటువంటి ఆ గంభీరావుపేట మండల ప్రాంతంలో దానికి సంబంధించి గల్లంత అనేటువంటి నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి వెంటనే రంగంలోకి దిగారు. ఒక స్థానికుల సహకారంతో ఉధృతంగా ప్రవేశిస్తున్నటువంటి వాగులో అతని ఆచూకీ కొరకి వెతుకుతున్నారు. గల్లంత అయినటువంటి వ్యక్తి సమాచారం ఇప్పటికీ ఇంకా లభ్యం కావట్లేదు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ నాగయ్య ఆచూకీ కనుక్కోవాలి, మీరు మాకు సురక్షితంగా అప్పగించాలని ప్రాధాయపడుతున్నారు. మీరు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ టీం రంగంలోకి దిగింది, వెతుకుతున్నారు. జాలర్లు సైతం అందుబాటులో ఉండాలని గత 4 రోజుల నుంచి సంసిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో జాలర్లు సైతం గజ ఈతగాళ్ళు, జాలర్లు వీళ్ళంతా కూడా ముందుకొచ్చి రెస్క్యూ చేసేటువంటి పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికీ ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. కొన్ని గంటల వరకు తమతో ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి, తమ కుటుంబ సభ్యుడు అకస్మాత్తుగా ప్రమాదం వస్తున్నటువంటి పొంగి పొందుతున్నటువంటి వాళ్ళు గతంత అయినటువంటి విషయం విన్న తర్వాత, సమాచారం అందుకున్న తర్వాత వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అధికారులు స్థానికుల సహకారంతో వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి ఇంకా కొన్ని గంటలు అవుతుంది, దాదాపు 3 గంటల సమయం అవుతుంది. ఆచూకీ ఇంకా లభ్యం కావట్లేదు. మొత్తం మీద చాలా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆందోళన వద్దు అని చెప్పి ఒకవైపు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేప్పటికీ దిగంబర్ కామారెడ్డి ప్రాంతాల్లో భారీ కురిసినటువంటి వర్షాలు, ఒకవైపు మెదక్లో కురిసినటువంటి వర్షాలు, ఇతరత్ర ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొట్టుకొస్తుంది. గత 10 రోజుల కిందనే మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సంతరించుకొని దిగువ ప్రాంతానికి నీళ్లు వదలారు. ఫ్లడ్స్, కెనాల్ సైతం మిడ్ మానేర్ ప్రాజెక్ట్, లోయర్ మానేర్, అప్పర్ మానేర్ అన్ని కూడా ప్రవహిస్తున్నాయి. దీనిలో భాగంగా దీని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా, చెరువులు, వాగులు, వంకలు అన్ని పొంగి పొల్లుతున్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించినప్పటికీ గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతోనే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం అంతా కూడా బాధితుల్ని వెతికేటువంటి పనిలో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన లభ్యం కావాలి అని చెప్పేసి వాళ్ళు మాకు ఇప్పించండి, మా కుటుంబ సభ్యుని మాకు ఇప్పించండి అంటూ వేడుకుంటున్నటువంటి దయనీయ పరిస్థితి అయితే హృదయ విదారకంగా మారింది. సచిన్, ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా అవసరం ఉంటే మాత్రమే బయటకు రావాలి అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక జిల్లా కలెక్టర్లు, అధికారులందరూ సైతం అప్రమత్తమయ్యి సూచనలు చేస్తున్నారు. ఒకవైపు మీరు అన్నట్టుగా పండుగ వాతావరణంలో ఒక నిమజ్జనము ఎంత ఘనంగా చేస్తారో గణపతిని ఆహ్వానించడానికి సైతం అంతే బృందాలుగా విడిపోయి వెళ్తున్నటువంటి పరిస్థితి. మంటపాలకు ఇప్పుడిప్పుడే గణపతులు చేరుకున్నటువంటి పరిస్థితిలో ఇలాంటి విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం బాధాపకరంగా మారినటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాంతంలో ఉంది. మనం ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్ అలాగే ఉమ్మడి కరీంనగర్ నుంచి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసాం. ఇక నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్దాం. ఎందుకంటే ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏమాత్రం చిన్న ఎఫెక్ట్ ఇచ్చినా సరే ఖచ్చితంగా ఆంధ్రాని పక్కనే ఆనుకున్నటువంటి ఒక జిల్లాగా చెప్పుకోవచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లా. ఎందుకంటే కృష్ణా జిల్లాకు ఆనుకున్నటువంటి జిల్లా ఖమ్మం తర్వాత వరంగల్. ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కూడా ఈ రకంగా చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏమాత్రం చిన్న అలజడి వచ్చినా, మరొక వైపు ఇటువైపు అరేబియా మహాసముద్రంలో కూడా చిన్నపాటి అలజడి వచ్చిన అల్లకల్లోలం వచ్చినా సరే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరోవైపు ఎందుకనంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మరోవైపు వాగులు వంకలు చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్న సెలయేళ్ళు కూడా పెద్ద ఏరులై పొంగిపోతున్నటువంటి పరిస్థితి. ఒకనాడైతే మనం చాలా సందర్భాల్లో చూస్తాం, గ్రామాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, గ్రామం మొత్తం జలదిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితి. ఆనాడు 2018లో కేరళలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మొత్తం శవాల దెబ్బగా ఎలా అయితే మారిపోయిందో ఆనాడు కేరళ, నిజంగా అటువంటి సంఘటన నిజంగా మొన్న మధ్య కూడా కొన్ని 2-3 ఏళ్ళు 4 ఏళ్ల క్రితం కూడా చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. కొన్ని ఊళ్ళో అయితే కనిపించలేదు. అటువంటి వరంగల్ జిల్లాలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఫోన్ లైన్లో అందించడానికి. వెంకటరత్నం, వాట్ యు?
వాతావరణ శాఖ చెప్పినట్టుగానే 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఇక్కడ నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, అలాగే వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, అలాగే ములుగు, ఈ 6 జిల్లాలలో కూడా వర్షపాతం కూడా నిన్న రాత్రి నుండి ఇక్కడ కంటిన్యూగా పడుతూనే ఉంది. మధ్య మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకేసారి వర్షం కూడా పడట్లేదు, కానీ కంటిన్యూస్ గా పడుతున్నటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలో ఇదివరకే గతంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని చెరువులు, కుంటలు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక ఎక్కువగా వర్షపాతం నమోదైతే మాత్రం మళ్ళీ అలుగుబోసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించినట్టు చూసినట్టయితే పూర్తి స్థాయిలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి తక్కువ వర్షపాతం జనగామ జిల్లా కేంద్రంలోనే ఇక్కడ నమోదైనట్టుగా చెప్పుకోవచ్చు. మిగిలిన జిల్లాలో మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మొన్నటి వరకు వర్షపాతంతో ఉక్కిరిబిక్కిరైనటువంటి హనుమకొండ, వరంగల్, అలాగే ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్, ఈ 5 జిల్లాలకు కూడా వర్షం కూడా ఎక్కువగా పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అందులో భాగంగానే ఇక్కడ 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, వర్షం నమోదవుతుంది అన్నటువంటి సూచనలు చెప్తున్నారు. అందులో భాగంగానే కంటిన్యూస్ గా వర్షం మాత్రం నమోదవుతుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మేఘావృతం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయినటువంటి నేపథ్యం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మున్సిపల్ అధికారులతో పాటు అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 29వ తారీఖు వరకు భారీ వర్షాలు, అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి, అంటే ఈ మొత్తం 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలతోటి ముందస్తు అప్రమత్తం కూడా చేసినటువంటి పరిస్థితి. కొన్ని గతంలో ఉన్నటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్, పునరావాస కేంద్రాలు ఏవైతున్నాయో వాటిని కూడా మళ్ళీ అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా ఇక్కడ అంటే ఎక్కువగా అలుగుబోస్తుండడం, జలపాతాలు కూడా చూడడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ప్రమాదాల బారిన పడుతున్నారు. కాబట్టి ముందస్తుగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎవరు మాత్రం వితౌట్ పర్మిషన్ మాత్రం ఎవరు వెళ్ళకూడదు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఉల్లంఘించినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఒక వ్యక్తి కూడా ములుగు ఏజెన్సీ ప్రాంతంలోని ముత్యం జలపాతం దగ్గరికి కూడా వెళ్ళి గల్లంతైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా అతన్ని పట్టుకోవడానికి కూడా రెస్క్యూ టీం చాలా ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం తప్పిపోయినటువంటి వ్యక్తిని ఉదయం 4 గంటల వరకు రెస్క్యూ చేసి పట్టుకున్నటువంటి సందర్భం. ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. మన లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా అంటే నీటి వరల దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ వాహనదారులు కూడా కొంత అప్రమత్తతంగా ఉండాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా, ఎందుకంటే ముఖ్యంగా ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో, అలాగే మహబూబాబాద్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఇట్లాంటి ప్రాంతాలే ఉంటాయి. ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళేటువంటి దారులన్నీ కూడా ప్రమాద బారిన ఉంటాయి. కాబట్టి రోడ్ల మీదకి నీళ్లు వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా వెళ్లాలన్నటువంటి సూచనలు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్లో మాత్రం ఇప్పటి వరకు మొన్న కురిసినటువంటి వర్షాలకు, అంటే దాదాపు 22 సెంటీమీటర్ల వర్షపాతం మనకు కురిసినటువంటి నేపథ్యంలో కూడా పైనటువంటి వాటర్ కూడా ఆ చెరువులు అలుగుపోయడం వల్ల వరంగల్ నగరంలోకి వచ్చాయి. వరంగల్లో కూడా ఆ పడవలు వేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే వృద్ధులు కూడా హాస్పిటల్ నుంచి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఎన్డీఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ టీం వాళ్ళు కూడా కొంత రెస్క్యూ చేసి వాళ్ళని కొంత కాపాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అట్లాంటి పరిస్థితులు కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం ఆ లోతట్టు ప్రాంతాలకు కూడా ఇప్పటికే ఆ హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ బిఎన్ నగర్, ఆర్ఆర్ నగర్, లెనిన్ నగర్, ఎన్ఎన్ నగర్, అలాగే శివనగర్ లాంటి ప్రాంతాలు కూడా గతంలో వర్షపాతానికి సంబంధించి వరంగల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పారు. ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఫోన్ తోటి సమాచారం అందించాలని చెప్పి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి వర్షం పడ్డ తర్వాత మొన్న జరిగినటువంటి ప్రాంతాలు ఒక్కసారి పరిశీలిస్తే 4 రోజుల పాటు వరద ఇబ్బందులతోటే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇక్కడ పునరావాస కేంద్రాల్లో ఉండలేనటువంటి వాళ్ళు వాళ్ళ బంధువుల ఊళ్ళకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా గమనించాల్సింది. అట్లాంటి పరిస్థితులు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంతో ఇక్కడ మరింత ఉధృతంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడంతో మళ్ళీ అలర్ట్ అయినటువంటి 6 జిల్లాల కలెక్టర్లు కూడా
అందరికీ ముందస్తు సమాచారంతో పాటు ఇక్కడ కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ పాఠశాలలో కూడా కొంత ఈ ఇబ్బందికర వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సెలవులు ప్రకటిస్తారా అన్నది కూడా అక్కడ మూమెంట్ని బట్టి చెప్పొచ్చు. ఈరోజు వినాయక చవితి కాబట్టి వినాయక విగ్రహాలను తరలించేటువంటి క్రమంలో కూడా చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంగా, హనుమకొండ జిల్లా కేంద్రంగా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి వినాయకుల నిన్నటి నుండి కూడా వినాయకులను తీసుకెళ్లేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తం కొంత వ్యాపారులు కూడా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సూచనలు కూడా అధికారులు ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ రాజధాని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అయితే మరీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. దాని పక్కనే ఆనుకున్నటువంటి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా. అక్కడ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే నిజంగా రాకపోకలకి, సిటీలోకి ఉన్నటువంటి రాకపోకలకి తీవ్ర అంతరాయం కూడా ఏర్పడినటువంటి సందర్భాలు అక్కడ చాలా సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. నిజంగా ప్రకృతి ప్రకోపానికి మరొకసారి హైదరాబాద్ బలి కాబోతుందా అని అంటే కనుక మరోసారి 2018లో వచ్చినటువంటి రిపీట్ అటువంటి సంఘటన ఏమన్నా తలెత్తుతుందా అని అంటే కనుక, ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం కొద్దిసేపటి క్రితమే వెల్లడించినటువంటి పరిస్థితి. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, అలాగే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మెదక్ నుంచి మహేష్ అందిస్తారు. మహేష్, ఓవర్ టు యు. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం యొక్క ప్రభావం వల్ల జరిగినటువంటి వర్షం చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు మెదక్ కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు, సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే సంబంధిత 3 కలెక్టర్లు కూడా ఇటు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యతో పాటు, అదేవిధంగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజుతో పాటు సిద్దిపేట కలెక్టర్ హైమావతి కూడా ఇప్పటికే కింది స్థాయి అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే వర్షాలు బాగా కురుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తం ఉండాలని ఇప్పటికే అధికారులు కూడా ఈ యొక్క దిశానిర్దేశం చేసిన పరిస్థితి చూస్తున్నాం. మనం చూడొచ్చు, రామాయంపేట మండల కేంద్రంలో ఎస్సీ బాలికల వసతి గృహం వద్ద విద్యార్థులకు తీవ్రంగా ఇబ్బందులు అవుతున్నాయి. వర్షపు నీరు ఈ యొక్క వసతి గృహంలోకి చేరుకోవడంతో విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి విద్యార్థులు కూడా ఇప్పటికే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, గతంలో అధికారులకు మొరపెట్టుకున్నా కూడా మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం తప్ప ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని చెప్పి ప్రధానంగా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మేము వర్షపు నీటిలో నిండిపోయాము, మాకు ఇప్పటికైనా అధికారులు అప్రమత్తంగా ఈ యొక్క ముందుకు రావాలి, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా విద్యార్థులు కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా మెదక్ జిల్లా రేగోడు మండలంలోని మరుపల్లి శివార్లో రోడ్డుపై నుండి వెళ్తున్న నీరు వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రధానంగా చేస్తుంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే అన్ని ఒక కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు యూరియా కోసం. రైతులు మాత్రం ఈ వర్షపు నీటిలో గొడుగులు పట్టుకొని ప్రధానంగా ఈ యొక్క రైతు వేదికల వద్ద సీరియస్ గా అందరూ కూడా మాకు యూరియా కావాలని చెప్పి ప్రధానంగా వర్షంను కూడా లెక్క చేయకుండా బారులు తీరిన పరిస్థితి. దీనికి సంబంధించి అన్ని చోట్ల కూడా రహదారులు ఈ యొక్క వర్షపు నీటితో దిగ్బంధమని చెప్పుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి అంటే వర్షపు నీరు చేరుకోవడంతో ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అధికారులు చెప్తున్నారు ఖచ్చితంగా బయటికి వెళ్ళొద్దు, వర్షాలు 3-4 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి బయటికి వెళ్లకుండా తన ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పి ప్రధానంగా ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. ఇప్పటికే మనం అన్ని చోట్ల చూడొచ్చు. ఇటు ప్రధానంగా చూసుకుంటే ఆందోళన నియోజకవర్గంలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రాయ్కోట్, టెక్మాల్ మండలంలో భారీ వర్షానికి కూడా అన్ని చిత్తడిగా అవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎల్లుపేట వద్ద నర్సింగ్, అదేవిధంగా పెద్ద శంకరపేట ప్రధాన రహదారిపై వాగి పొలిపోతుండో పలు గ్రామాలు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా రాయ్కోట్ మండలంలో యూసుఫ్పూర్ వద్ద పిట్టవాగు, కన్నూరు వద్ద గుర్మిలవాగు రహదారి బ్రిడ్జిపై నుండి పొంగిపోవడంతో గ్రామాలకు సంబంధించిన రాకపోకలు కూడా ఆగిపోయాయి, స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ జలదీపంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సజ్జన్ ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకి ఇక తొలి వెలుగు ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేయబోతోంది. ఎందుకంటే సాక్షాత్తు భారత వాతావరణ శాఖ IMD నిజంగా ఈ యొక్క ఏదైతే విపత్కర పరిస్థితులు ఉన్నాయో, భారీ వర్షాలు ఉన్నాయి, కుంభవృష్టి, ఎడతెరిపిలేని వర్షాలు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ రోజు నుంచి మొదలుకొని అంటే గడిచిన కొన్ని గంటల నుంచి స్టార్ట్ అయింది, గత అర్ధరాత్రి నుంచి మొదలైంది వర్షాలు. సో ఆదివారం వరకు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదనేది సాక్షాత్తు IMD హెచ్చరిస్తోంది. సో ఈ క్రమంలో ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు వినాయక చవితి నిమజ్జనాలు, మరోవైపు వేడుకలంటూ కూడా చాలామంది ప్రజలు రోడ్ల మీదకి వస్తుంటారు. సో పిడుగులు అవి పడే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా చాలామంది జనాలు కూడా అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరోవైపు అధికార యంత్రాంగానికి
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే అధికార యంత్రాంగానికి సంబంధించి సెలవులన్నీ కూడా రద్దు చేసేశారు. ఎక్కడికక్కడ సహాయక చర్యల్లో నిమగ్నం అవ్వాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా విచక్షణతో ఉండి ఖచ్చితంగా బయటకు రాకుండా మీ ప్రాణాలు మీరు ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన సమయం ఎంతైనా ఉందంటూ కూడా ఇటు తొలి వెలుగు కూడా తెలంగాణ ప్రజల బావుకూరి విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం కూడా ఈరోజు మీకు తెర మీదకి తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.